నా నమస్కారాలు. ఇక్కడ మన నియోజకవర్గంలో చాలా మంచి రైతులు ఇక్కడ నుంచి వచ్చారు, నాయకులు ఇక్కడి నుంచి వచ్చారు. సింహాచలం లాంటి నాతో పనిచేసే నాయకులు నేను చూశాను. ఇక్కడ బట్టి సిరిపురం ఏదైతే గడ్డున్నదో మీకు 2 పంటలు పండుతున్నాయా? ప్రజలారా, మన కృష్ణా సాగర్, గజపతి సాగర్ అనేది మీకు అవసరమా లేదా? గజపతి సాగరం కోసం 25 నుంచి 27వ తారీఖు లోపల నేను అదే గట్టు మీద 1000 మందిని టెంట్ వేసి అక్కడ భోజనాలు చేసి మీటింగ్ పెట్టబోతున్నాను. ఈ నెల 25, 27 డేట్ ఇంకా ఖరారు కాలేదు. ఎందుకంటే 11వ తారీఖున ఎలక్షన్ కంప్లీట్ అవుతుంది. నేను 10 రోజులు నా సొంత పనులు చూసుకుంటాను. దాని తర్వాత 22వ తారీఖు నుంచి మళ్ళీ మీ పనులకు వచ్చేస్తాను. నేను రైతుల కోసం 12,000 మంది రైతులతో మనం వెళ్ళాం. కలెక్టరేట్ ని గెరావ్ చేసాం, తాళం వేసాం రైతుల కోసం. గుసాని బ్లాక్ తాళం వేసాం రైతుల కోసం. కానీ సోదరులారా, ఇక్కడ మీకున్న నీటి వనరులు దేవుడిచ్చాడు, మహారాజా గారు ఇచ్చారు. కానీ కొన్ని 20 సంవత్సరాలుగా వీటి మరామతులు జరగక రైతులు అల్లాడిపోతున్నారు, నష్టపోతున్నారు. మనకి గజపతి సాగరం కావాలి, కృష్ణ సాగరం కావాలి. కొన్ని వేల ఎకరాల్లో 2 పంటలు పండించలేక తోట గుమ్మల్లో ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటే చూడటానికి చోద్యంలాగా ఉందా కదా రైతులారా, అన్నలారా? ఇది బాధ అనిపించడం లేదు మనల్ని? అతనికి 1 ఎకరా భూమి లేదు, 70 సెంట్లు ఉండేది. కానీ అతను అత్యంత ధైర్యంతో 5 ఎకరాలు కౌలుకు తీసుకొని పండించాడు. కానీ విధి అతన్ని ఇంత ఘోరంగా వక్రీకరించింది, అతనికి తిత్తిలి నష్టపెట్టేసింది. అతను ఆత్మహత్య చేసుకున్నాడు 2 లక్షల రూపాయలు రుణం చెల్లించలేక. ఈ వ్యవస్థలకు మనం తప్పు పెట్టాలా లేదా చెప్పండి. ఇది 2వసారి జరగకుండా చూడవలసిన బాధ్యత మన మీద ఉందా లేదా చెప్పండి. గనక కృష్ణ సాగర్ మీద టెంట్ వేసి 1000 మందితో మీటింగ్ పెడుతున్నాను 27, 25వ తారీఖులో. అప్పటికి రిజల్ట్ రాదు, ఇంకా 4 రోజులు ఉంటుంది. కానీ రిజల్ట్తో నాకు పనే లేదు. రిజల్ట్ రాకముందు నేను రైతుల గురించి, సాగరం గురించి పోరాటం మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నాను. అదే రకంగా ఈ గజపతి సాగర్ గట్టు మీద కూడా 28 నుంచి 30వ తారీఖులో డేటు ఖరారు చేస్తాను. ఈ గజపతి సాగర్ తాలూకు ఆయకట్లు ఉన్న రైతులందరూ అక్కడికి చేరుదాం, అక్కడే తిందాం, అక్కడే చర్చించుకుందాం. అక్కడికి రిటైర్డ్ ఇంజనీర్లు తీసుకొస్తాను. అప్పుడు కూడా మనకి రిజల్ట్స్ రావు. రిజల్ట్స్ పనే లేదు. నేను మీరే కావాలి, మీ గురించే కావాలి. మీతో నేను ఎల్లప్పుడూ ఉంటానని చెప్పడానికి రిజల్ట్తో పనే లేదని చెప్తున్నాను.